హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటించలేదు. ఆ, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు మెల్బోర్న్లో అనౌన్స్ చేశారు. ఆస్ట్రేలియా గడ్డ మీద నుంచి అనౌన్స్ చేసింది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. గత వారం 10 రోజులుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి లేవా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ జరుగుతూ ఉన్నాయి. మొన్నే ఒక నాకు పాత కస్టమర్ ఒక ఆయన ఉంటే, పెద్ద ఆయన, ఆయన్ను తీసుకొని కూడా నేను ఫ్యూచర్ సిటీలో తిరిగి వచ్చాను. ఆయన కూడా అడ్వైజ్ చేశారు, ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని వీడియో చేయండి రాజేష్ శర్మ అని. నిజంగా నాకు కూడా అదే అనిపించింది. సో నెక్స్ట్ అది చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా మళ్ళీ అనుకున్నాను, కెమెరా అది అరేంజ్ చేసుకున్నాను, కానీ మళ్ళీ వర్షము అది ఇది అనేసరికి ఒక 2 రోజులు వాయిదా వేసుకున్నా. 3-4 డేస్ వర్షాలు ఉన్నాయన్నారు కాబట్టి వాయిదా వేసుకున్నాను. బట్ ఈసారి మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఒకటి గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న 600 ఎకరాలకు సంబంధించిన టౌన్షిప్ ఎలా ఉందనేది చూపిస్తాను. తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ఉందో చూపిస్తాను. ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్, ఎందుకంటే డిసెంబర్ 9 కల్లా బిల్డింగ్ పూర్తి చేసి యూనివర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రకంగా మొన్న సెప్టెంబర్ 27 తేదీన శంకుస్థాపన చేసిన FCDA బిల్డింగ్ను కూడా డిసెంబర్ 9 రోజు ఇనాగ్రేట్ చేయాలని చెప్పి ఫాస్ట్గా ప్రీకాస్ట్ విధానంలో కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఈ 3 స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షను, FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షను, అదే రకంగా ప్రభుత్వం 600 ఎకరాల్లో డెవలప్ చేసిన టౌన్షిప్కి సంబంధించిన అప్డేట్స్, వాటితో పాటు ఈ రతన్ టాటా రోడ్ ఏదైతే రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13, ఈ 4కి సంబంధించిన అప్డేట్స్ గ్రౌండ్ విజువల్స్తో నేను చేస్తాను. ఒక 2-3 డేస్లో వీడియో చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. పెద్ద ఆయన సలహా ఇచ్చారు, ఆయన సలహాను పాటించాలి. సేమ్ టైం ఆ రకంగా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సిన అవసరం, అగత్యం కూడా కనిపిస్తుంది. ఒక 2-3 డేస్లో ఈ వర్షం కనుక తగ్గితే వెంటనే దానికి సంబంధించిన ఇష్యూ మీద ఫోకస్ చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి సంబంధించి డిసెంబర్ 9వ తేదీన దాదాపు 5-6 ప్రాజెక్టులకు ఆ రోజు, అంటే ఇందాక నేను చెప్పాను, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, తర్వాత ఈ FCDA బిల్డింగ్ లాంచింగ్, ఇవి ఆ రోజు జరగబోతున్నాయి డిసెంబర్ 9 రోజు. దాంతోపాటు ఇంకొక 3-4 కార్యక్రమాలకు కూడా ఆ రోజు శ్రీకారం చుట్టాలని, మొత్తం 6 కార్యక్రమాలను ఆ రోజు ప్రారంభించాలని తలపెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ చెప్తాను, ఏమేమి జరగబోతున్నాయి డిసెంబర్ 9వ తేదీన అనేది. బట్ ఇవాళ శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేసిన విషయం ఏంటనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఈ మెయిన్ చెప్పే ముందు ఒకటి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అయినా, రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ అయినా, లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా కాంగ్రెస్లోనే, లేదు కాంగ్రెస్ పార్టీ పోయి BRS వచ్చినా, BJP వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఇన్నోవేటబుల్. ఇప్పుడు విపక్షంలో ఉండి రకరకాల కామెంట్స్ చేస్తుండొచ్చు. ఆ కామెంట్స్ను నమ్మి ఎవరైనా రేపొద్దున BRS వస్తే ఫ్యూచర్ సిటీ పక్కన పడుతుందని భావిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే ఈ జాగా సేకరించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన తర్వాత ఇతను దాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చి కంటిన్యూ చేస్తున్నారు, ఆల్ సెక్టర్స్కి ఇస్తున్నారు. బట్ రేపొద్దున కేసీఆర్ గారు వచ్చినా కూడా అది కంటిన్యూ చేయాల్సిందే, KTR గారు వచ్చినా కూడా కంటిన్యూ చేయాల్సిందే, BJP వచ్చినా కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే 48 వేరియస్ సంస్థలతో, ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకమైన సంస్థలతో అగ్రిమెంట్లు అయినాయి. అలాంటి అగ్రిమెంట్లను రేపొద్దున ఎవరైనా అధికారంలోకి వచ్చి వాటిని పక్కన పెడితే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది గగనమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రభుత్వాలు, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తారో మనం ఒక్కసారి పేపర్లు చదివే జ్ఞానం, అలవాటు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు. ఇప్పుడు ఏపీలో నేను ఉదాహరణ చెప్తుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ను ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసి వెంటనే అధికారం చేపట్టిన వెంటనే ఆయన ఫస్ట్ ట్రిప్ అమెరికా వెళ్ళాడు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి. ఆ తర్వాత దావోస్ సదస్సుకి వెళ్ళాడు. దావోస్ అయితే తెలుసు, ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు వెళ్తారు. మనకు పోటీగా అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు గుజరాత్, ఇవన్నీ వెళుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళడం, మా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు, మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారు ఇన్ని అగ్రిమెంట్లు జరిగాయి, ఇన్ని అగ్రిమెంట్లను కనుక పక్కన పెడితే రాష్ట్రానికి ఇంకొకసారి ఇన్వెస్ట్మెంట్ రాదు. అలాంటి దుస్థితి బెంగాల్ రాష్ట్రం గతంలో ఎదుర్కొన్నది. నానో ఫ్యాక్టరీ బెంగాల్లో పెట్టడానికి అప్పట్లో టాటా రెడీ అయితే, ఆ రాష్ట్రంలో ఉన్న వామపక్షకు సంబంధించిన సహకారం రాకపోతే, వామపక్ష పార్టీ అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వం సహకారం చేయకపోతే ఆ నానో
గుజరాత్కు తరలిపోతే బెంగాల్కు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా రాలేదు. ఒకప్పుడు ఒక వెలిగిన కోల్కతా ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉందో తెలుసు. చాలా ఘోరమైన దుస్థితిలో ఉంది బెంగాల్ వల్ల. అందుకోసమే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు సాగుతాయి. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా 48 అగ్రిమెంట్లు అయ్యాయి. వాటిని ఆనర్ చేయాల్సిందే రేపొద్దున గవర్నమెంట్ ఎవరికి వచ్చినా కూడా. ఇలాంటి ఆలోచన రేపు కేసీఆర్ వస్తే పక్కన పడద్దేమో అని ఎవరైనా భావిస్తే మాత్రం వాళ్ళు భ్రమల్లో ఉన్నట్టే. మార్క్ మై వర్డ్స్, రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనకు తెలుసు, ఫస్ట్ ఫేజ్ కింద 13,973 ఎకరాలు, మనం రౌండ్ ఫిగర్ చేసి 14,000 ఎకరాలు అంటుంటాం. దాంట్లో 30% అంటే 4,207 ఎకరాలను లైఫ్ సైన్సెస్ హబ్కి కేటాయించింది ప్రభుత్వం. మిగతా అన్ని ఎలక్ట్రానిక్స్, జనరల్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషను, స్పోర్ట్స్, ఏఐసిటీ, ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజు, ఇలా అన్నింటినీ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ కింద ప్రిపేర్ చేసింది. నన్ను కలిసిన వారికి చాలామందికి చూపించాను ఆ ల్యాండ్ యూసేజ్ ప్లాన్. సో దాంట్లో 4,207 ఎకరాలు లైఫ్ సైన్సెస్ హబ్కి కేటాయించింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే ఆ లైఫ్ సైన్సెస్ హబ్లో కేవలం కంపెనీలకు, అంటే అరబిందో ఫార్మా, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, హెటెరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, ఇలాంటి 6 కంపెనీలకు 5,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామంటే వాళ్ళకు ల్యాండ్ ఇస్తున్నారు. 12,500 కోట్లు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి వాళ్ళు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్గా ఇంకొక డబల్, అంటే దాదాపు 25,000 మందికి ఇండైరెక్ట్గా దొరుకుతుంది. అంటే ఓవరాల్గా 35,000 మందికి ఓన్లీ లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలోనే అక్కడ ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం కంపెనీలకు ఇవ్వడమే కాకుండా అక్కడ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఎక్కడ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు గారు, ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారు. లైఫ్ సైన్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఏవైతే, అంటే ఫార్మా అంటే భయపడుతున్నారనే ఉద్దేశంతో దానికి లైఫ్ సైన్సెస్ అనే పేరు పెట్టింది. లైఫ్ సైన్సెస్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 2 ఏళ్ల కాలంలో వాళ్ళు 12,490 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇండైరెక్ట్గా అంతకు రెట్టింపు, అంటే దాదాపు 35,000-36 వేల మందికి లైఫ్ సైన్సెస్ ద్వారానే ఉపాధి లభించబోతుంది. అందుకే నేను పదే చెప్తుంటాను, ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది లైఫ్ సైన్సెస్ హబ్. అది నక్కర్త మేడిపల్లికి, మల్కీస్గూడకి, నానక్ నగర్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్. మనకు ఇటు కురిమిద్ద వైపు యాక్టివిటీ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అది సెంటర్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కురిమిద్ద దగ్గరలో, బేగరకంచ దగ్గరలో స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో టోటల్ ఎంప్లాయ్మెంట్ 200కు మించదు. అంత మిగతా వాళ్ళంతా స్టూడెంట్స్. అదే రకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కూడా కోచ్లు అంతా కలుపుకున్నా కూడా 150 మంది మించరు. సో అక్కడ యాక్టివిటీ కనిపిస్తున్నా కూడా ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వాటి వాల్యూ పెరగడానికి ఇట్ టేక్స్ లాంగర్ టైం. అదే ఎంప్లాయ్మెంట్ బల్క్లో వచ్చే ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎంప్లాయీస్లో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నక్కర్త మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్ 35,000-36 వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ. అలాంటి వాటిలో కనీసం ఒక 10,000 మంది అక్కడ ఉన్నా కూడా ఆ నియర్ బై వెంచర్లలో వాళ్ళు ఉంటారు. అప్పుడు దానికి సంబంధించిన వాల్యూ పెరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పరిమితమైన స్థాయిలో వెంచర్లు ఉన్నాయి. పరిమితమైన స్థాయిలో వెంచర్లు ఉండడం, పరిమిత స్థాయిలో ప్లాట్లు ఉండడం వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి డిమాండ్ ఉంటుంది. అంటే అవైలబిలిటీ తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అవైలబిలిటీ ఎక్కువ ఉన్న చోట డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు ఆర్థిక శాస్త్రం చదువుకున్న చిన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. అఫ్కోర్స్ నేను ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకనామిక్స్, బట్ బేసిక్స్ అయితే చదువుకున్నాను. ఎందుకంటే నా డిగ్రీ అదే, బీకామ్ డిగ్రీ నాది, కాబట్టి కొంత ఐడియా ఉంటుంది. సో ఈ ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో అవైలబిలిటీ తక్కువగా ఉంది, చాలా తక్కువ స్థాయిలో వెంచర్లు ఉన్నాయి. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. మళ్ళీ అక్కడ భూసేకరణ చేసే అవకాశం ఉంది కాబట్టి 2 ఏళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్నే నిర్ణయం తీసుకున్నారు కొత్త లేఅవుట్లకు ఆ నియర్ బై ఏరియాస్లో అనుమతులు ఇవ్వకూడదని. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా కొన్ని సంస్థలు వితౌట్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్ వాళ్ళు తెస్తామని చెప్పుకుంటూ సేల్ చేసుకుంటున్నారు. అలాంటి వాటికి వస్తుందా రాదా? బఫర్ జోన్లో ఉన్న వాటికి రాదు. కాబట్టి అలాంటివి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆల్ అప్రూవల్స్ ఉన్నవి మాత్రం వెరీ లిమిటెడ్ నెంబర్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున డిమాండ్ వస్తుంది. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట నియర్ బై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు దాన్ని కమర్షియల్ యాక్టివిటీస్ వాడుకోవచ్చు. అయితే హాస్టల్స్ రూపంలో కానీ లేదా సర్వీస్ అపార్ట్మెంట్స్ రూపంలో కానీ ఇట్లా వాడుకునే స్కోప్ ఉంటుంది. కాబట్టి తక్కువ
అవైలబిలిటీ ఉన్న చోట ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభపడతారనేది నా ఉద్దేశం. నేను చెప్తూ ఉంటాను తరచు. సో ఆ రకంగా లైఫ్ సైన్సెస్ హబ్కి సంబంధించి కూడా ఈ ఎంప్లాయ్మెంట్తో పాటు అక్కడ దాంట్లో ఒక యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఏవైతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయో వాళ్లకు రెడీ టు యూజ్ ఎంప్లాయీస్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్లకు సంబంధించిన కోర్సులను ఆ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళకు ఇమ్మీడియట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం. ఒకటి, దాంట్లో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఉపయోగం, వెంటనే విత్ జాబ్ బయటకు వస్తారు. 2, అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలు కాదు, R&D సెంటర్స్ అట్లాంటివి. ఎందుకంటే ఇది నెట్ జీరో సిటీ, 0% పొల్యూషన్ ప్లేస్ కాబట్టి ఆ దాంట్లో ఎంప్లాయీస్కి ఎవరైనా అవసరం ఉన్నా కూడా వాళ్లకు రెడీ టు యూజ్ ఎంప్లాయీస్ దొరుకుతారు. ఇట్లా వైస్ వర్సా ఉపయోగం ఉండే రకంగా ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని కూడా ఆ లైఫ్ సైన్సెస్ హబ్లో ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఆస్ట్రేలియా వేదికగా మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వన్ మోర్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి కూడా మనందరికీ తెలుసు, ఇండియా అనేది ఫార్మా రంగంలో ఒక అద్భుతమైన ప్రగతి. ఈవెన్ అమెరికా కూడా చాలా డ్రగ్స్, 60% ఆఫ్ అమెరికా ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్లో మనదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అట్లా హైదరాబాద్, మళ్ళీ ఇండియాలో కూడా హైదరాబాద్కి అంత పేరుంది ఫార్మా రంగానికి సంబంధించి. సో ఈ రకంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరింత ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ ప్రకటన సాక్షాత్తు మంత్రి శ్రీధర్ బాబు గారు చేశారు. రైట్, ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు కందుకూరు దగ్గర ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, మహేశ్వరం దగ్గర, అదే రకంగా మంగళపల్లి దగ్గర, ఆదిబట్ల దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.